హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్రాక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తెలుగు కాదు, హిందీ. మూవీ స్టార్ట్ అవ్వగానే ముంబైలో ఉన్న మన హీరో సిద్ధుని చూపిస్తారు. సిద్ధు లోకల్ ట్రైన్ లో వెళ్తూ కొన్ని స్టంట్స్ చేస్తూ ఉంటాడు. అతని ఇలా కథలు పడేటప్పుడు సిద్ధు ఫ్రెండ్స్ వీడియో తీస్తూ ఉంటారు. లాస్ట్ కి ఒక స్టంట్ చేస్తాడు, మైండ్ బ్లాక్ అంతే. స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ లో నుంచి సడన్ గా కిందికి దూకేసి అలా జేబులో చేయి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు. కిందికి రాగానే పోలీసులు పట్టుకుని జైల్లో పడేస్తారు. కాసేపటి తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి సిద్ధుని విడిపించి ఇంటికి తీసుకెళ్లి చాలా తిడుతూ, రే నాన్న, ఇలాంటి స్టంట్స్ చేస్తే నీకేం వస్తుంది చెప్పు, నువ్వు స్పోర్ట్స్ లోకి వెళ్లి ఇండియాకి మెడల్ తీసుకొని రారా, లేదంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి, రిటైర్ అయ్యాక పెన్షన్ అయినా వస్తుంది. ఇలాంటి చెత్త స్టంట్స్ చేస్తే నీ జీవితమే పాడవుతుంది, మళ్ళీ ఇలాంటివి ట్రై చేయకని చెప్తాడు. సరే నాన్న, నేను స్పోర్ట్స్ లోకి వెళ్లి మెడల్ తీసుకుని వస్తా, కానీ ఏంటి లాభం, నాకు చాలా డబ్బు కావాలి, అంత డబ్బు స్పోర్ట్స్ లో ఇవ్వలేరు కదా అని చెప్తాడు. రే, నీకు డబ్బే కదా కావాలి, నాతో రారా అని చెప్పి కబోర్డ్ లో నుంచి ఒక బ్యాగ్ తీసి ఇస్తాడు. ఆ బ్యాగ్ లో చాలా మనీ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడుతూ, రే, మీ అన్న కూడా నీలాగే డబ్బు డబ్బు అని డబ్బు కోసం వెళ్లి వాడి ప్రాణాలని పోగొట్టుకుని మనకు ఈ డబ్బుని పంపించాడు, కానీ ఈ డబ్బుని అమ్మ గాని నేను గాని ఇప్పటి వరకు ముట్టుకోలేదని చెప్తాడు. అది వినగానే సిద్ధుకి వాళ్ళన్న గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి వాళ్ళన్న నిహాన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో నిహాన్, సిద్ధు ఇద్దరు చాలా పెద్ద పెద్ద స్టంట్స్ చేస్తుంటారు. వాళ్ళిద్దరికి స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నిహాన్ చాలా రిస్కీ స్టంట్స్ చేస్తుంటాడు, ఎందుకంటే నిహాన్ మైదాన్ అనే ఒక కాంపిటీషన్ కి వెళ్లాలనుకుంటాడు. ఆ కాంపిటీషన్ లో కూడా ఇలాంటి స్టంట్స్ గేమ్స్ చాలా పెడతారు. అందుకే తను చేసే స్టంట్స్ అన్ని తన ఫ్రెండ్స్ తో వీడియో తీయించుకుని మైదాన్ అనే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాడు. ఎందుకంటే అతను చేసిన స్టంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి నచ్చితే నిహాన్ ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఇక అతను అప్లోడ్ చేసిన కొన్ని రోజుల తర్వాత మైదాన్ నుంచి ఒక వెహికల్ వచ్చి నిహాన్ ని తీసుకెళ్లిపోతుంది. దాంతో వాళ్ళన్న వెళ్లిపోతున్నందుకు సిద్ధు చాలా బాధపడతాడు. అలా కొన్ని రోజులు గడిచాక నిహాన్ చనిపోయాడని నిజం తెలుస్తుంది. అలాగే నిహాన్ గేమ్స్ ఆడి గెలిచినందుకు వాళ్ళ ఇంటికి డబ్బు పంపిస్తారు. ఇక కథ ప్రెజెంట్ కి వస్తే సిద్ధు అలా బీచ్ పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, నువ్వు మైదాన్ కి సెలెక్ట్ అయ్యావు, త్వరలో కాంపిటీషన్ ఉంటుందని చెప్తాడు. అది వినగానే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే అతనితో కలిసి షిప్ లో పోలాండ్ కి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మైదాన్ ని ఆర్గనైజ్ చేస్తున్న దేవ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక వ్యక్తితో రోప్ గేమ్ ఆడుతూ ఉంటాడు. యాక్చువల్ గా ఆ వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్, సో అందుకే రోప్ గేమ్ ఆడుతూ అదే రోప్ తో అతన్ని ఉరివేసి చంపేస్తాడు. ఈ విషయం పోలీసులకి తెలుస్తుంది. సో పోలీస్ వాళ్ళు ఎలాగైనా దేవుని పట్టుకోవాలనుకుంటారు, ఎందుకంటే దేవ్ చాలా డేంజరస్ పర్సన్. అతను గేమ్స్ మాత్రమే కాకుండా చాలా ఇల్లీగల్ పనులు చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. సో పోలీసులు వీలైనంత త్వరగా పట్టుకోవాలనుకుంటారు. ఇటువైపు సిద్ధుతో పాటు కంటైనర్ లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి దేవ్ మనుషులు వచ్చి గేమ్స్ ఆడిపించే మైదాన్ ప్లేస్ కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక దేవ్ అందరికి వెల్కమ్ చెప్పేసి వాళ్ళకి గేమ్ రూల్స్ ని చెప్తాడు. ముందుగా వాళ్ళందరికీ ఒక వాచ్ పెడతారు. ఆ వాచ్ వాళ్ళందరినీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పిచ్చి పని చేసినా దేవ్ కి తెలిసిపోతుంది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని మొబైల్స్ తీసేసుకుంటారు, ఎందుకంటే ఒకరికి ఒకరు కాంటాక్ట్ ఉండకూడదని. ఇక వాళ్ళకి మనీ డీటెయిల్స్ చెప్తూ, ఫస్ట్ రేస్ గెలిస్తే 16 crores, సెకండ్ రేస్ గెలిస్తే 24 crores, థర్డ్ రేస్ గెలిస్తే 40 crores రివార్డ్ ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. ఇవన్నీ కలిసి బంపర్ ఆఫర్ గా 3 రేసులు గెలిస్తే 80 crores ఇస్తానని చెప్తాడు. అన్ని కోట్లు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతూ పండగ చేసుకుంటారు. అంతలోనే దేవ్ ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఈ 3 రేసెస్ అయిపోయాక మరొక చిన్న గేమ్ నాతో ఉంటుంది, నాతో ఆడి మీరు గెలిస్తే ఇప్పుడున్న అమౌంట్ డబుల్ అవుతుంది అని చెప్తాడు. అంత అమౌంట్ వాళ్ళ జీవితంలో వినలేదు కాబట్టి వాళ్ళు గేమ్ ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. కానీ దేవ్ ఈ రోజు రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి రేస్ మొదలు పెడదామని చెప్తాడు. మరొక వైపు సిద్ధు వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కొడుకు కనిపించట్లేదు అని కంప్లైంట్ చేస్తాడు. అదే రోజు నైట్ సిద్ధు మైదాన్ లో జరిగే ఒక చిన్న పార్టీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఒక ఇండియన్ అమ్మాయి కనిపిస్తుంది. తన దగ్గర ఉన్న మొబైల్ తీసుకుని సిద్ధు వాళ్ళ నాన్నకి కాల్ చేసి, మీరేం టెన్షన్ పడకండి నాన్న, నేను బాగానే ఉన్నాను, త్వరలో వచ్చేస్తాలే అని చెప్తాడు. కాసేపయ్యాక సిద్ధుకి అలియా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక చిన్న గేమ్ ఆడి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. సిద్ధుకి అలియా ఫస్ట్ లుక్ లోనే చాలా నచ్చేస్తుంది. నెక్స్ట్ డే రేస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరినీ ఒక ట్రక్ లో తీసుకెళ్లి ఒక ఎంటీ ప్లేస్ లో వదిలేస్తారు. అప్పుడే అక్కడికి దేవ్ వచ్చి మొదటి రేస్ గురించి చెప్తాడు. మొదటి రేస్ లో ఒక ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్ లో 16 ఫ్లాగ్స్ ఉంటాయి. వాటిని ఎవరైతే తీసుకుని వస్తారో వాళ్ళే నెక్స్ట్ రేస్ కి క్వాలిఫై అవుతారు. కానీ ఆ ట్రక్ 160 km/h వెళ్తుందని చెప్తూ వాళ్ళకి కొన్ని బగ్గీ లాంటి వెహికల్స్ ని చూపిస్తాడు. ఈ చిన్న బగ్గీని వేసుకుని 160 km/h తో వెళ్తున్న ఆ ట్రక్ లో నుంచి ఫ్లాగ్ ని తీసుకుని రావాలని చెప్తాడు. కానీ ఆ వెహికల్స్ ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అక్కడున్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆ చిన్న బగ్గీని పట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కొందరైతే పరిగెత్తుతూనే చనిపోతూ ఉంటారు. మన హీరో చాలా కష్టపడి వెహికల్ ని పట్టుకుంటాడు. వీళ్ళు చేసే ఈ రేస్ ని ప్రపంచం మొత్తం లైవ్ లో చూస్తూ ఉంటుంది. ఇండియానే కాకుండా చాలా కంట్రీస్ మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతారు. అంత ఇంట్రెస్టింగ్ గా లైవ్ చూస్తూ ఉంటారు. ఈ లైవ్ ని పోలీసులు చూసి చాలా మంది చనిపోతున్నందుకు బాధపడుతూ ఉంటారు. ఇక గేమ్ లోకి వచ్చేస్తే దేవ్ చాలా సింపుల్ గా ఫ్లాగ్ తీసుకొని రమ్మంటాడు కదా, కానీ అక్కడ చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. పెద్ద పెద్ద
రాళ్లు వచ్చి వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని మన హీరో లాస్ట్ కి ఆ ఫ్లాగ్ ని తీసేసుకుంటాడు. ఇక లైవ్ లో చూస్తున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికంటే ఎక్కువగా ఆలియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక చనిపోయిన వాళ్ళందరినీ దేవు మనుషులు తీసుకెళ్తూ ఉంటారు. చూస్తుంటే స్క్విడ్ గేమ్ లాగా అనిపిస్తుంది కదా, అంత లేదులే. వాళ్ళని చూడకనే సిద్ధుకి చనిపోయిన వాళ్ళ అన్న గుర్తొస్తూ ఉంటాడు. కాసేపయ్యాక అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడే సిద్ధుకి ఆలియా కనిపిస్తుంది. ఆలియా సిద్ధుని చూడగానే వావ్ సిద్ధు, నువ్వు కుమ్మేశావు, నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు అని చెప్పి సిద్ధుని లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్లి కిస్ ఇస్తుంది. వాళ్ళని ఫాలో చేస్తూ పోలీస్ ఆఫీసర్ అమిత్ జాక్సన్ వస్తుంది. సిద్ధు బయటికి రాగానే తన సిద్ధు దగ్గరికి వెళ్లి నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా, దేవ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా, అతన్ని పట్టిస్తావా అని అడిగితే ఇవన్నీ నేను ఎందుకు చేయాలి, నేను చేయనని చెప్తాడు. అవునా, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను నిన్ను జైల్లో పడేస్తాను. నాకు తెలుసు నువ్వు పాస్పోర్ట్ లేకుండా మా కంట్రీలోకి వచ్చావని, సో నువ్వు ఇల్లీగల్ గా మా కంట్రీకి వచ్చినందుకు నేను నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్తుంది. అది వినగానే మనోడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె సిద్ధుకి ఒక చిప్ చూపిస్తూ ఈ చిప్ ని నీ దగ్గర పెట్టుకో, అప్పుడు దేవ్ మాట్లాడే ప్రతి విషయం మాకు తెలుస్తుందని చెప్తుంది. ఇక మనోడికి మరొక ఆప్షన్ లేదు కాబట్టి ఆ చిప్ ని తీసేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు మైదానికి వచ్చేస్తాడు. రాగానే దేవ్ మనుషులు ఏమీ మాట్లాడకుండా సిద్ధుని కొడుతూ ఉంటారు. దాంతో సిద్ధుకి కోపం వచ్చి ఎందుకు కొడుతున్నారు అని అడిగితే అక్కడ ఉన్న వ్యక్తి సిద్ధు నిన్న నైట్ పోలీసులతో మాట్లాడిన వీడియో ఫుటేజ్ చూపిస్తాడు. ఆ తర్వాత మనోడు కూడా 4-5 దంచి దేవ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తూ ఆ పోలీసులకి నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళే నా వెంటపడి ఈ చిప్ ఇచ్చారని చెప్పి దేవ్కి చూపిస్తాడు. దేవ్ ఆ చిప్ ని కాల్తో తొక్కి పడేస్తాడు. కానీ సిద్ధు దగ్గర ఇంకో చిప్ ఉంటుంది. ఆ చిప్ ని దేవ్కి తెలియకుండా దేవ్ దగ్గర పెట్టేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ రేస్ ఉంటుంది. అందరూ హ్యాపీగా ట్రక్ లో వెళ్తూ ఉంటారు. మరొకవైపు దేవ్ స్మగ్లింగ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం పోలీస్ వాళ్ళకి తెలిసి దేవ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొన్ని బ్రీఫ్ కేసులని పట్టుకుంటారు. కానీ వాటికి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ బ్రీఫ్ కేసుల పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉండదు. ఈ విషయం దేవ్ కి తెలిసి సిద్ధు మీద డౌట్ వస్తుంది. వెంటనే సెకండ్ రేస్ క్యాన్సిల్ చేసి అందరినీ మైదానికి పిలిపిస్తాడు. అక్కడికి వెళ్ళాక దేవ్ సిద్ధుతో మాట్లాడుతూ నువ్వు నెక్స్ట్ రేస్ ఆడాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఫస్ట్ నువ్వు పోలీస్ వాళ్ళకి కాల్ చేసి నేను దొరికిపోయాను, నన్ను మీరే ఈ దేశం నుంచి పంపించాలని అడగమని చెప్తాడు. సిద్ధు అమికి కాల్ చేసి దేవ్ చెప్పినట్టే చెప్తాడు. అప్పుడు అమి సరే అని చెప్పి ఒక లొకేషన్ పంపిస్తుంది. సిద్ధు అమి దగ్గరికి వెళ్లి ఇదంతా ఒక ప్లాన్, మీ దగ్గర ఉన్న ఆ బ్రీఫ్ కేసుని పట్టుకోవడానికి దేవ్ నాతో పాటు వచ్చాడు, మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్తాడు. కానీ అంతలోనే దేవ్ వచ్చి షూట్ చేస్తూ ఉంటాడు. ఆమె సిద్ధుతో మాట్లాడుతూ మీ అన్న గేమ్ ఆడుతూ చనిపోలేదు, ఇదిగో ఈ దేవే చంపేశాడు అని చెప్తుంది. అది వినగానే సిద్ధు చాలా షాక్ అవుతూ మా అన్నని చంపింది నువ్వేనా అని అడిగితే దేవ్ ఏమీ చెప్పడు. దాంతో సిద్ధుకి కోపం వచ్చి ఆ ఏరియా మొత్తం బ్లాస్ట్ చేస్తాడు. బ్లాస్ట్ అవ్వగానే అందరూ అక్కడ నుంచి పారిపోతారు. కట్ చేస్తే నిహాన్ ఎలా చనిపోయాడో చూపిస్తారు. యాక్చువల్ గా ఫైనల్ రేస్ దేవ్ కి అలాగే నిహాన్ మధ్య జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఆకాశం నుంచి బైక్ తో సహా కిందికి దూకి కింద ఉన్న ఫ్లాగ్ ని తీసుకోవాలి. దేవ్ హ్యాపీగా పారాషూట్ తో కిందికి దిగి ఫ్లాగ్ తీసుకుంటాడు. కానీ నిహాన్ పారాషూట్ పనిచేయకపోవడంతో ఒక బిల్డింగ్ లో పడిపోయి చనిపోతాడు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే రిస్కీ ఆపరేషన్ చేసినందుకు అమీని సస్పెండ్ చేస్తారు. దాంతో తను చాలా బాధపడుతూ ఆఫీస్ నుంచి వెళ్లిపోతుంది. ఇటువైపు సిద్ధు ఆలియాకి కాల్ చేసి తనని చాలా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే సిద్ధు ఫస్ట్ టైం అమీతో మాట్లాడుతున్నప్పుడు తనే వీడియో తీసి దేవ్ మనుషులకి పంపిస్తుంది కాబట్టి. అందుకే ఆలియాని చాలా తిట్టి చాలా బాధపడుతూ నన్నే మోసం చేస్తావా, నేను చాలా నమ్మాను కదా, చాలా లవ్ చేశాను అని పిచ్చోడిలా మాట్లాడుకుంటూ డ్రింక్ తాగుతూ వెళ్తూ ఉంటాడు. అలాగే నిహాన్ ని మర్డర్ చేశారనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సిద్ధు అమీ దగ్గరికి వెళ్లి మా అన్నని ఎవరు చంపారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నీకు మీ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలియాలంటే నువ్వు మళ్ళీ మైదానికి వెళ్ళాలి, అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మైదాన్ లో సెకండ్ రేస్ గురించి దేవ్ అందరితో చెప్తూ ఉంటాడు. అలాగే ఈ రేస్ నుంచి సిద్ధు తప్పుకున్నాడని అందరితో చెప్తూ ఉన్నప్పుడు సిద్ధు ఎంట్రీ ఇస్తాడు. సిద్ధుని చూడగానే దేవ్ కి చాలా మండిపోతూ ఉంటుంది. ఎందుకంటే సిద్ధు వల్లనే కదా దేవ్ చేసే ఇల్లీగల్ పనుల గురించి పోలీసులకి తెలిసింది. అందుకే దేవ్ సిద్ధుని కాంపిటీషన్ నుంచి బయటికి పంపించాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దేవ్ ని మార్క్ అనే వ్యక్తి ఆపుతూ సిద్ధు ఈ రేస్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఈ మైదాన్ గేమ్ ని క్రియేట్ చేసింది మార్కే. సో మార్క్ ఏం చెప్తే అది దేవ్ అందరితో చెప్తూ ఆడిపిస్తూ ఉంటాడు. మార్క్ గేమ్స్ పెట్టడమే కాకుండా చాలా మనీ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా సిద్ధు మీద చాలా ఇన్వెస్ట్ చేయడంతో సిద్ధుని బయటకు పంపించలేకపోతారు. ఎందుకంటే సిద్ధు ఎలాంటి ప్లేయర్ వాళ్ళకి తెలుసు కాబట్టి. వాళ్ళే కాకుండా చాలా మంది రేస్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధు మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో సిద్ధు గేమ్ ఆడుతున్నాడని తెలిసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతా ఓకే గానీ ఈ సెకండ్ రేస్ లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధుకి పార్ట్నర్ ఉండరు. ఈ సెకండ్ రేస్ పార్ట్నర్ తో ఆడాలి. సో ఈ గేమ్ నుంచి సిద్ధు పక్కకు తప్పుకోవాలి అని దేవ్ అందరితో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆలియా వచ్చి నేను సిద్ధుకి పార్ట్నర్ గా ఉంటానని చెప్తుంది. ఎందుకంటే సిద్ధు దగ్గర కోల్పోయిన నమ్మకం ప్రేమ తిరిగి సంపాదించుకోవడానికి. సిద్ధు కూడా ఆలియాని రేస్ లోకి ఇన్వైట్ చేస్తాడు. ఇక రేస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్కేటింగ్ చేస్తూ చాలా స్పీడ్ గా వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల కొన్ని డాగ్స్ పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. ఆ డాగ్స్ నుంచి తప్పించుకొని ఎక్కడెక్కడ ఫ్లాగ్స్ ఉంటాయో
వాటిని కలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఆ కుక్కలు కొరికి కొరికి చంపేస్తాయి. అందరూ ఫ్లాగ్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరికొందరు తీసుకోలేక కుక్కలకి బలైపోతూ ఉంటారు. ఇక చివరికి మన హీరో ఒక పెద్ద స్టంట్ చేసి కరెంట్ తీగల మధ్య ఉన్న ఫైనల్ ఫ్లాగ్ ని తీసుకుంటాడు. దాంతో మన హీరో 24 crores గెలుచుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి మార్క్ ని చూపిస్తారు. మార్క్ చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడేవాడు కాదు. వాళ్ళ నాన్న ఒక క్రిమినల్, అందుకే అతనితో ఎవరు గేమ్స్ ఆడేవారు కాదు. మార్క్ పెద్దయ్యాక తనే ఒక మంచి ప్లేస్ ని క్రియేట్ చేసి ఇప్పుడు గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే దేవుని చిన్నప్పుడే మార్క్ అడాప్ట్ చేసుకుని పెంచి పెద్ద చేసి ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెడతాడు. కానీ దేవేమో మార్క్ కి తెలియకుండా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ స్మగ్లింగ్ విషయం మార్క్ కి తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దేవ్ వచ్చి స్మగ్లింగ్ ఎందుకు చేస్తున్నాడో చెప్తాడు. మనం ఈ మైదానంలో ఎక్కువ రోజులు గేమ్స్ కండక్ట్ చేయలేం, ఎందుకంటే పోలీసులు ఏదో ఒక రోజు ఈ మైదానాన్ని క్లోజ్ చేపిస్తారు. సో అందుకే నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఆ ప్రపంచంలో నేను గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అక్కడికి ఏ పొలిటీషియన్ రాడు, ఏ పోలీసోడు రాడు, అంతా కూడా మన కంట్రోల్లో ఉంటుందని చెప్తాడు. దేవ్ ఇలా చేయడం మార్క్ కి అస్సలు నచ్చదు. దేవ్ కి మార్క్ ని చంపాలని ఉన్నా కూడా చంపలేకపోతాడు. ఎంతైనా కన్న తండ్రి కాకపోయినా చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి కాబట్టి చంపలేక ఒక కంటైనర్ లో పడేస్తాడు. మరొకవైపు సిద్ధు మార్క్ ని ఎలాగైనా కలవాలి అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళన్న ఎలా చనిపోయాడో మార్క్ కి మాత్రమే తెలుసు కాబట్టి వెంటనే మార్క్ కోసం వెతుకుతూ ఉంటాడు. మార్క్ ని వెతకడంలో మిగతా ప్లేయర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా చాలాసేపు వెతికిన తర్వాత మార్క్ ఒక కంటైనర్ లో కనిపిస్తాడు. వెంటనే అమీకి ఇన్ఫార్మ్ చేసి మార్క్ ని కంటైనర్ నుంచి బయటకు తీసుకుని వస్తాడు. బయటికి వచ్చాక సిద్ధు వాళ్ళ అన్న నిహాన్ గురించి మార్క్ ని అడుగుతాడు. అప్పుడు మార్క్ జరిగిందంతా చెప్తూ ఫ్లైట్ లో నుంచి కిందికి జంప్ చేసేటప్పుడు దేవ్ నిహాన్ పారాషూట్ ని పాడు చేశాడు. అందుకే నిహాన్ దేవ్ చేసిన తప్పు వల్ల చనిపోయాడు. నిహాన్ చనిపోవడంతో ఫైనల్ రేస్ లో దేవే గెలిచాడని చెప్తాడు. అది విన్నాక సిద్ధుకి దేవ్ మీద మరింత కోపం పెరిగిపోతుంది. అక్కడే ఉన్న మార్క్ అమీతో మాట్లాడుతూ మీరు పట్టుకున్న బ్రీఫ్ కేస్ డీటెయిల్స్ నాకు తెలుసు, నేను ఇస్తాను, కానీ మీరు మైదానంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్తాడు. సరే రామన్ చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే థర్డ్ రేస్ ఉంటుంది. కానీ ఈ రేస్ కి వెళ్ళకముందే దేవ్ తన మనుషులతో చెప్పి చాలా మంది ప్లేయర్స్ ని చంపించేస్తాడు. కానీ సిద్ధుని మాత్రం ప్రాణాలతోనే వదిలేస్తాడు. చాలా మంది ప్లేయర్స్ తన కళ్ళ ముందే చనిపోవడం చూసి సిద్ధు చాలా బాధపడుతూ ఏమీ చేయలేకపోతాడు. ఆ తర్వాత దేవ్ సిద్ధుని ఫైనల్ గేమ్ కి పిలిపించి అంతా చెప్తాడు. నీకు ఆ ప్లేయర్స్ మార్కుని చేరుకోవడంలో హెల్ప్ చేశారు కాబట్టి నేను చంపేశానని చెప్తాడు. అది వినగానే సిద్ధు ఈసారి దేవుని ఎలాగైనా చంపాలనుకుంటాడు. ఇక ఫైనల్ రేస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి చేతికి ఒక బాంబు ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ బాంబు 20 minutes ఉంటుంది. ఎవరైతే ఫాస్ట్ గా వెళ్లి ఫ్లాగ్ తీసుకుంటారో వాళ్ళే ప్రాణాలతో బయటపడతారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఖచ్చితంగా చావాల్సిందే. ఇక ఇద్దరు కలిసి ఒక పెద్ద కొండ ఎక్కి కిందికి దిగి ఆ తర్వాత సైకిల్ వేసుకుని చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక కారు వచ్చి సిద్ధుని గుద్దుతుంది. దాంతో సిద్ధు కాసేపు అక్కడే పడిపోతాడు. మనోడికి వాళ్ళ అన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి మళ్ళీ లేచి సైకిల్ వేసుకుని బ్రిడ్జ్ పై నుంచి వెళ్లి అక్కడున్న ఫ్లాగ్ ని తీసుకుని ఫైనల్ గా పెట్టాల్సిన ప్లేస్ లో పెట్టేస్తాడు. కానీ అక్కడ ఉన్న కీని తీసుకుని తన బాంబుని డిఫ్యూజ్ చేయడు. ఇక లైవ్ లో చూస్తున్న వాళ్ళందరూ అసలు ఏంట్రా వీడు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటారు. సిద్ధు వల్ల అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతూ అసలు ఏంటి నాన్న ఇలా చేశావు అని అనుకుంటూ ఉంటారు. ఇటువైపు సిద్ధు ఏమో దేవుతో ఫైట్ కు దిగుతాడు. చనిపోయిన వాళ్ళ అన్నని అలాగే ఫ్రెండ్స్ ని గుర్తుకు తెచ్చుకుని దేవుని చాలా కొడుతూ ఉంటాడు. అలా కాసేపు ఫైట్ చేసిన తర్వాత తన బాంబుని ఆఫ్ చేస్తాడు. ఇక దేవ్ మాట్లాడుతూ నేను మీ అన్నని చంపలేదని చెప్తాడు. అలా చెప్పగానే బాంబు పేలిపోయి దేవ్ చనిపోతాడు. అది చూసి అక్కడున్న పిచ్చి జనాలు సిద్ధు గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే సిద్ధు మైదానికి లీడర్ అవుతాడు. కానీ సిద్ధు మాత్రం హ్యాపీగా ఉండడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ అన్న ఎలా చనిపోయాడో తెలియదు కాబట్టి. ఇక ఖచ్చితంగా మార్కే చంపి ఉంటాడని వెంటనే మార్క్ దగ్గరికి వెళ్లి మా అన్నని ఎందుకు చంపావు అని అడిగితే అవును నేనే చంపించాను, మీ అన్న చాలా గొప్ప ప్లేయరే కాదనట్లేదు, కానీ వాడు గెలిస్తే మైదానాన్ని అస్సలు చూసుకోలేడు, అంత కెపాసిటీ కూడా వాడికి లేదు, అందుకే చంపించేశాను అని చెప్తాడు. దాంతో సిద్ధుకి చాలా కోపం వచ్చి మార్క్ వెళ్తున్న ప్లేన్ ని బ్లాస్ట్ చేసి తను పారాషూట్ తో కిందికి వచ్చేస్తాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.